నిన్ను వేధించే నీ శత్రువులను దేవుడు అణిచివేస్తాడు. దానికి ఒకే ఒక షరతు ఏంటంటే, దేవుడు కోరేది నీవు నా మాట విని ఎడలా. ఇశ్రాయేలు అనగా మారు మనసు పొందినవాడు, మారు మనసు పొందిన నీవు ప్రభువుని వెంబడించే నీవు దేవునిని వెంబడించిన ఎడల, లోబడిన ఎడల విస్తారమైన ఆశీర్వాదాలను చూస్తావు. నీ జీవితం మధురమైన ద్రాక్షారసంగా మారడాన్ని చూస్తావు. నీ గిన్నె నిండి పొంగి పొరలటాన్ని నీవు చూస్తావు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయమందు వాక్యం విన్నటువంటి నీ బిడ్డలందరినీ మీరే దీవించండి ప్రభువా. నీ మాటకు లోబడి విధేయత చూపించి నీవు సిద్ధపరిచిన భోజనాన్ని మేము భుజించినప్పుడు అభిషేకించబడుతున్నాము. మా గిన్నె నిండి